క్లినిక్, కురిచేడు రోడ్డు, దర్శి. దర్శిలో కంటి డాక్టర్ చే నిర్వహించబడుతున్న ఏకైక హాస్పిటల్. వైద్య వృత్తిలో విశేష అనుభవం గల డాక్టర్ టి పద్మజ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఆప్థమాలజీ, కంటి వైద్య నిపుణులు, ఆంధ్ర మెడికల్ కాలేజీ, వైజాగ్. మా వద్ద కంటికి సంబంధించిన అన్ని రకములైన సమస్యలకు అధునాతనమైన వైద్య పరికరాలతో వైద్యం చేయబడును. శుక్లములకు కుట్లు లేకుండా కంటిలో అద్దం అమర్చే ఆపరేషన్ అతి తక్కువ ధరకే చేయబడును. షుగర్, బీపీ పేషెంట్లను ప్రత్యేకంగా చూడబడును. అలాగే డాక్టర్ టి సుమన్, ఎంబీబీఎస్, ఎంఎస్, ఎఫ్ఎంఏఎస్, లాప్రోస్కోపిక్ సర్జన్, ఎక్స్ కన్సల్టెంట్, వెంకటరమణ నర్సింగ్ హోమ్, ఒంగోలు. వరి బీజం, పల్స్, 24 గంటల కడుపు నొప్పి, గ్యాస్ ట్రబుల్, షుగర్, పుండ్లు, ఉబ్బు నరాలు మరియు డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా మొదలగు అన్ని రకముల జబ్బులకు వైద్యం చేయబడును. విచ్చేయండి అమృత క్లినిక్, కురిచేడు రోడ్డు, ఆంజనేయ స్వామి గుడి దగ్గర, దర్శి. సెల్ 9030767438. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి నియోజకవర్గంలోని కురిచేడు మండలంలోని సాగునీటి సంఘాల డీసీ కమిటీ ఎన్నికలు జరగగా చైర్మన్ గా ఉన్నగిరి కోటేశ్వరరావు, వైస్ చైర్మన్ గా బొల్లేపల్లి కనకయ్య ఎన్నికైన సందర్భంగా ఎన్ఎస్పీ కాలనీలో జరిగిన అభినందన సభలో దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత సాగర్ ముఖ్య అతిథులుగా పాల్గొని నూతన పాలకవర్గమును అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆసక్తికరంగా ప్రసంగిస్తూ పార్టీకి పూర్వ వైభోగం తెస్తామన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని, డాక్టర్ కడియాల లలిత సాగర్ను నిర్వాహకులు సత్కరించారు. కెనాల్ ఇది మోడర్నైజేషన్ గురించి మేము ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లాను, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లాము. అట్లాగే దర్శిలో చూస్తే నిలిచిపోయిన అన్నా క్యాంటీన్, ఇంకా స్పోర్ట్స్ స్టేడియం గురించి తిరుగుతున్నాము. మనకి నిలిచిపోయిన టీటీడీ కళ్యాణ మండపం ఒకటి స్టార్ట్ అయింది. డ్రైవింగ్ స్కూల్ ఒకటి రాబోతుంది. సంవత్సరంలాగా పూర్తి చేసేలాగా అది ప్లాన్ చేసుకున్నారు. మొన్న సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని గారిని కలవటం జరిగింది. ఇక్కడ బీటీ స్టాండర్డ్స్ కూడా లేని రోడ్లు దర్శి నియోజకవర్గంలో సుమారు 200 కిలోమీటర్స్ ఉన్నాయని సార్ దృష్టికి తీసుకెళ్లాము. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. త్వరలో మనకి అవి కూడా శాంక్షన్ చేపిస్తారు. దొనకొండకి ఒక పారిశ్రామిక వాడ తీసుకురావాలని నేను చాలా తపన పడుతున్నాను. ఎందుకంటే అక్కడ చాలా దొనకొండ వాళ్ళకి ఆశ ఉందని కాదు, అది ఇందాక నాగరాజ్ అన్న అన్నారు. అక్కడ చాలా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. మన నియోజకవర్గంలో చాలామంది నిరుద్యోగ యువత ఉన్నారు. మనకి అక్కడ ఒక మంచి పారిశ్రామిక వాడ వస్తే ఏంటంటే వలసలు పోకుండా ఉంటారు, మన వాళ్ళకి ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి, మన నియోజకవర్గం డెవలప్ అవుతుంది అని. పోయినా గేట్లకు ఏదన్నా గ్రీజుకి మరమ్మతులకు కూడా డబ్బులు ఇవ్వకుండా గేట్లు కొట్టుకొని పంటలు మునిగిపోయినా, రైతులు కన్నీళ్లు పెట్టుకున్నా, ప్రాణాలు కోల్పోయినా ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ మన కూటమి ప్రభుత్వం అధికారం, బాబు నాయుడు గారు మళ్ళీ రైతుల్ని భాగస్వామ్యం చేస్తూ ఈ ఇరిగేషన్ సొసైటీ దీన్ని బలోపేతం చేసే విధంగా మళ్ళీ ముందుకు తీసుకెళ్తున్నారు. దీంట్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మరమ్మతులు కానీ మెయింటెనెన్స్ అంతా రైతులే చూసుకునేలాగా. మన కూటమి ప్రభుత్వం లక్ష్యం ఏంటంటే ప్రతి ఎకరాకి సాగునీరు అందించేలాగా మనం చూస్తున్నాం. ఇప్పుడు గెలిపించుకునే తీరాలి మనమంతా. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేసిన అంతటి సంక్షోభంలో కూడా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం, అభివృద్ధి సమపాళలో ఇస్తున్న నాయకుడు. పవన్ కళ్యాణ్ గారు మొన్న పల్లె పండుగ ప్రోగ్రాం చూస్తూనే ఉన్నాము మనం.
మన నియోజకవర్గానికి గాను 15 కోట్లు శాంక్షన్ అయింది. అట్లాగే గుంతలన్నీ పూడ్చడానికి, రోడ్ల మీద ఉన్న గుంతలన్నిటిని పూడ్చడానికి మనకి 2 కోట్లు, నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో ఇంకొక 2.5-3 కోట్ల వరకు శాంక్షన్ అవుతుంది. మనకు అన్కనెక్టెడ్ రోడ్స్ ఉన్నాయి, వాటికి గాను మన నియోజకవర్గానికి 5 కోట్లు శాంక్షన్ అయింది. ఇంకా వెస్ట్ వీరాయపాలెం ఒక బిట్ ఉంది, 6 ఏళ్ల క్రితం శాంక్షన్ అయింది. ఇప్పుడు దాకా అది పూర్తి అవ్వలేదు. 6 నెలల్లో అది కంప్లీట్ చేస్తానని నేను మీ అందరికీ మాటిస్తున్నాను. ఇంకా ఇందాక చెప్పినటువంటి బ్రిడ్జ్ నిర్మాణాలు కూడా అవి నాన్ లోకల్ అని విమర్శించిన గొట్టిపాటి లక్ష్మి ఉంటుందా దర్శిలో, లోకల్ అని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే ఉంటున్నారా దర్శిలో అని ప్రజలంతా చూస్తున్నారు. నేను ఒకటి దర్శిలో ఉంటున్నాను, లేదా సీఎం ఆఫీస్ సెక్రటేరియట్ అక్కడికి వెళ్తున్నాను దర్శి నియోజకవర్గం అభివృద్ధి కోసం నిధులు తీసుకురావడానికి. ఈ 6 నెలలు అంతే కష్టపడుతున్నాను, నెక్స్ట్ 4.5 ఏళ్ళు అంతే కష్టపడతాను. మా కూటమి ప్రభుత్వం నేను ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకెళ్తాను. ఇక్కడ చిన్న చిన్నవి ఏదున్నా పార్టీని బలోపేతం చేసుకుంటూ అందరూ చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటూ ముందుకెళ్ళాలి మనము.